నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న వీడియో అయితే తీసుకొచ్చినాము. ఈ వీడియో పెద్దగా ఏమి ఉండదు, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన సందీప్ కిషన్ గారిది మజాకా మూవీ అయితే వచ్చేసింది. డ్యూరేషన్ చూసుకుంటే 2 or 3 డ్యూరేషన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్, UA 13+తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ రివ్యూస్ వచ్చేసినాయి. పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడింటే 25కి, మన 26కి మూవీ కూడా రిలీజ్ అయితే అయిపోయిందనమాట థియేటర్స్లకి. అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం సందీప్ కిషన్ గారు ఉన్నారు, రీతు వర్మ ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, అనుష ఉన్నారు, మురళీ శర్మ ఉన్నారు, హైపర్ ఆది మంచి మంచి కమెడియన్స్తో పాటు కూడా ఉంది. చూడాలనుకుంటే చూడొచ్చు. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము శబ్దం అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డ్యూరేషన్ 2 hours 20 minutes డ్యూరేషను. అండ్ ఇది హారర్ థ్రిల్లర్ అనమాట. UA 13+తో పాటు కూడా వస్తుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఆది గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, సిమ్రన్ ఉన్నారు, లలిత, MS భాస్కరం అండ్ రాజు మీనన్, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే నేను ఎక్కడున్నాను అని ఇంకొక మూవీ అయితే ఉంది. చిన్న బడ్జెట్ మూవీ, 2 hours 5 minutes డ్యూరేషన్ అండ్ UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ డ్రామా వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే అక్షయ్ ఉన్నాడు, బ్రహ్మానందం, మురళీ శర్మ గారితో పాటు కూడా ఉంది అనమాట. సో మూవీ చిన్న బడ్జెట్ మూవీ అంతగానో కూడా ఏమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేమన్నమాట, చిన్న మూవీ. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే బండి అని ఇంకొక మూవీ కూడా ఉందన్నమాట. సో ఇది డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు. 1 hour 33 minutes ఉంది. చాలా చిన్న మూవీ, తెలుగులో ఉంది. డ్రామా థ్రిల్లర్ అన్నమాట. UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే ఆదిత్య ఓం అనేసి ఉన్నారన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించినతో పాటు కూడా ఈ బండి అనే మూవీ అయితే కాన్సెప్ట్ మీద వచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం ఇది కూడా కొంచెం డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి అగత్య అనే ఒక మూవీ ఉంది. ఇది 2 hours 6 minutes డ్యూరేషన్. తమిళ్, తెలుగు, హిందీ లాంగ్వేజెస్లో వస్తుంది. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ వస్తుంది అన్నమాట. UA 13+తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన సీనియర్ యాక్టర్ అర్జున్ గారు ఉన్నారు, జీవా అండ్ రాజశేఖర్న, యోగి బాబా గారు కూడా ఈ మూవీలో అయితే లీడ్ యాక్టర్స్లో యాక్టింగ్ అయితే చేస్తారు. కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే క్రేజీ అనే ఒక మూవీ అయితే ఉంది. ఈ మూవీ బాలీవుడ్లో రిలీజ్ అవుతుంది. హిందీ అనమాట. హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. 1 hour 33 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా థ్రిల్లర్ అనమాట. UA 13+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే సోనము, టిను ఆనంద్, నిమిషా అండ్ శిల్ప, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తూ కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది నాకైతే. కొంచెం సస్పెన్స్ థ్రిల్లరు. చూడాలి, మూవీ చూసినాక మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ యానిమీకి వచ్చేసరికి అయితేనేమో ఈ వీక్ యానిమీ మూవీ కూడా వస్తుంది. సో మొబైల్స్ గండమ్ GQX అనమాట. బిగినింగ్ అనేసి అయితే అంటారు. క్యూ అంటే ఇక్కడ దగ్గర చూసుకుంటే GQ, ఇక్కడ 1 2 3 మొత్తం 6 U's X వస్తుంది. సో ప్రొనౌన్సియేషన్ కాడ కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో మూవీ అయితే జాపనీస్లోనే ఉంది. 2D యానిమేషన్ మూవీ అనమాట. 1 hour 25 minutes డ్యూరేషన్. యాక్షన్, యానిమీ, సైఫై కిందికి వస్తుంది. UA 13+ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో గండమ్ సిరీస్ అనేది చాలా పెద్ద సిరీస్ ఎప్పటి నుంచో వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు యానిమీ చూసుకోవచ్చు. అలా మీరు అనొచ్చు, చాలా జాపనీస్ ఉంది కానీ ఎట్లా అంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి. సబ్ టైటిల్స్ నుంచి చూసుకోవచ్చు. ఇది కూడా 28th February రోజునే వస్తుంది. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే టామియో, కుషికావా, ఇషికావా, మీరా ఈషి, వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అనుకోవచ్చు. లీడ్ యాక్టర్స్కి వాయిస్ ఓవర్స్ ఇస్తారు. అంటే యానిమేటెడ్ క్యారెక్టర్స్ కాబట్టి వీళ్ళు ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి వాయిస్ ఓవర్స్ ఇస్తారన్నమాట. అండ్ ఇవి ఈ వారం థియేటర్ రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవి నచ్చింది, మంచిగా అనిపించింది అంటే యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.